Welcome to Easy Admissions. So SSC, okay, so SSC and intermediate students, intermediate regular students, okay, so regular ఎవరైతే 2024 ఓకే సో దట్ ఈజ్ ఇప్పుడు సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చాయో టీఎస్బిఐవి ఓకే సో టీఎస్బిఐ సప్లీ రిజల్ట్స్ సో దీంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఓకే సో చాలామంది ఏం చేయాలి అనేసి కన్ఫ్యూజన్లో ఉంటారు. సో దాంట్లో మోస్ట్లీ ఓపెన్ ఇంటర్మీడియట్ చేసుకుందాము అనేసి అనుకునే వాళ్ళకు ఈ వీడియో ఓకే. సో ఓపెన్ ఇంటర్మీడియట్ ఓకే సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఓకే దట్ ఈస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓకే సో ఓపెన్ స్కూల్ సొసైటీలో టాస్లో ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఈవెన్ సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అయిన తర్వాత ఎవరైతే టాస్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకు ఒక చిన్న ఇన్ఫర్మేషను. సో టాస్ మీకు తీసుకుంటే ఏం బెనిఫిట్ అదే దానికి ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా అనేసి ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు టాస్లో అడ్మిషన్ తీసుకున్నారనుకోండి సెషన్ ఏది 2024 to 2025 సెషన్కి మీకు అడ్మిషన్ అనేది వస్తుంది ఓకే. సో దీని ఎగ్జామ్స్ ఎప్పుడు అవుతాయి ఏప్రిల్ 2024లో అవుతాయి ఓకే. సో దీని రిజల్ట్ వచ్చే వరకు మళ్ళీ జూన్ 2025 సారీ ఇక్కడ నేను 24 అన్నాను 2025లో మీకు ఎగ్జామ్ అవుతుంది ఓకే. సో 2024-25 అడ్మిషన్ తీసుకొని ఏప్రిల్ 2025లో ఎగ్జామ్స్ చేస్తారు, ఎగ్జామ్స్ కండక్ట్ అవుతుంది అండ్ దాని రిజల్ట్ జూన్ 2025లో అవుతుంది. సో మీరు ఇక్కడ డిగ్రీకి మళ్ళీ 2025 to 26 సెషన్కి అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఓకే. సో దీనికన్నా ముందు ఓకే సో ఏప్రిల్ 25 కన్నా ముందు ఓకే మనకి ఏదైనా ఆప్షన్ ఉందా అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఉంది అండి, దట్ ఈజ్ ఓకే. సో ఏం ఆప్షన్ అంటే టాస్ కన్నా మీరు ఎన్ఐఓఎస్లో ఓకే సో ఎన్ఐఓఎస్ ఢిల్లీ ఓకే ఎన్ఐఓఎస్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ న్యూఢిల్లీ ఓకే సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు. సో చాలా వరకు చెప్పాను ఎన్ఐఓఎస్ చాలా ఓల్డ్ అండ్ లార్జెస్ట్ ఓపెన్ స్కూల్ బోర్డ్ ఇన్ ద వరల్డ్ ఓకే. సో ఈ స్టేట్ బోర్డ్స్ అన్నీ తర్వాత వచ్చాయి, ఇవి లేకముందు ఐ మీన్ ఇది ఎస్టాబ్లిష్ కాకముందు ప్రతి క్యాండిడేటు ఎన్ఐఓఎస్లోనే అడ్మిషన్ తీసుకునేవాళ్ళు ఓకే. సో దీంట్లో ఎవరైతే ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ ఉన్నారో ఓకే సో ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ రిజల్ట్ కూడా వచ్చింది ఈరోజు ఓకే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 24 రిజల్ట్స్ సప్లిమెంటరీ ఇష్యూ అయ్యాయి. దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఆర్ ఎవరైతే 5 years లోపల ఫెయిల్ అయ్యి ఉన్నారో ఓకే సో ఫెయిల్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఆప్షన్ ఏంటంటే అక్టోబర్ 2024లో మీరు ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంది ఓకే. సో అదే మీరు టాస్లో తీసుకుంటే ఏప్రిల్ 2025లో తీసుకుంటారు, ఐ మీన్ 25లో ఎగ్జామ్ రాస్తారు. సో 6 months డిఫరెంట్ ఉంది ఇక్కడ. అక్టోబర్ 2024లో ఇక్కడ మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబడతాయి ఎన్ఐఓఎస్లో. సో దీని బెనిఫిట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ చేయాలి అనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ సో వాళ్ళకు సేమ్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా 1 week బిఫోర్ ఏదైతే మీకు యూజీసీ ఓకే యూజీసీ స్టాండ్స్ ఫర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ అనేది డిగ్రీ కోర్సెస్కి సుపీరియర్ బాడీ లాంటిది. యూజీసీ పర్మిషన్ ఉంటేనే యూనివర్సిటీస్ అనేది రన్ అవుతాయి ఓకే. సో అది అందరికీ తెలుసు అనుకుంటాను అండ్ కొందరికి తెలియకపోవచ్చు. సో యూజీసీ ఏమి ఇచ్చిందంటే ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ యూనివర్సిటీస్ కెన్ అడ్మిట్ స్టూడెంట్స్ 2 sessions ఓకే 2 sessions దట్ ఈస్ జనవరి అండ్ జూన్ సెషన్ అనమాట ఓకే. సో ఒకవేళ ఇది నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అయిందనుకోండి ఏప్రిల్ 2025లో రాసే వాళ్ళకు లాసు. ఎందుకు లాసు అంటే ఏప్రిల్ 2025లో ఎవరైతే రాస్తారో వాళ్ళు జూన్ 2025 సెషన్కి అడ్మిషన్ వెళ్తారు ఓకే. సో అదే అక్టోబర్ 2024లో ఎవరైతే ఎన్ఐఓఎస్లో అడ్మిషన్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజీసీ కొత్త నార్మ్స్ అప్లికేబుల్ అయ్యి ఐ మీన్ స్టార్ట్ అయింది ఓకే. సో అయింది అనుకుందాం. సో అక్టోబర్ 2024లో రాసిన వాళ్ళవి డిసెంబర్ లోపల రిజల్ట్స్ వచ్చేస్తాయి.
సో వీళ్ళు ఆటోమేటిక్గా జనవరి ఇంటేక్లో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. అలాంటప్పుడు జనవరిలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు జూన్లో ఒక సెమిస్టర్ అవుతుంది. అదే ఈ 25 పాస్ అయ్యే వాళ్ళు ఇక్కడ జూన్లో అడ్మిషన్ అవుతారు. సో మీకు ఇక్కడ 6 మంత్స్ తేడా ఉంది. సో ఇది చేయడం వల్ల 6 మంత్స్ సేవ్ అవుతుంది. ఓకే, సో ఇది జాగ్రత్తగా ఆలోచించుకొని మీ కన్వీనియంట్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకో విషయము దీంట్లో NIOSలో అక్టోబర్ 2024లో పాస్ అయ్యే వాళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే రెగ్యులర్ కాకుండా ఓపెన్లో కానివ్వండి ఆన్లైన్ మోడ్లో కానీ డిగ్రీ చెయ్యాలి అనుకునే వాళ్ళకు గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలాగా అంటే డిసెంబర్, ఓకే, సో డిసెంబర్ 2024 ఆర్ జనవరి, ఓకే, సో జనవరి 2025 ఈ బ్యాచ్లో డిగ్రీ అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో జనవరి 2025లో మీకు డిగ్రీ అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ ఓపెన్ డిగ్రీ కావచ్చు ఆర్ ఆన్లైన్ డిగ్రీ కావచ్చు. ఓకే, సో ఇది ఓపెన్ అవుతాయి. సో ఎవరైతే అక్టోబర్ 2024లో పాస్ అవుతారో వాళ్ళ రిజల్ట్స్ డిసెంబర్ వరకు వచ్చేసి మార్క్ షీట్స్ వస్తాయి. సో వీళ్ళు ఆటోమేటిక్గా ఈ జనవరి ఇంటెక్లో అడ్మిషన్ తీసుకోవచ్చు, ఓపెన్ డిగ్రీ ఆర్ ఆన్లైన్ డిగ్రీ. ఓకే, సో జనవరి ఇంటెక్ జనవరి 2025లో తీసుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా జూన్కి ఒక సెమిస్టర్ అనేది అవుతుంది. ఓకే, సో ఇది బెనిఫిట్. సో థింక్ చేయండి. కొందరు అనుకుంటారు ఇది డౌట్ పడుతుంటారు, నడుస్తుందా నడవదా. ఓకే, సో నేను తెలంగాణలోనే చేసుకుంటా, నేను ఆంధ్రావాడిని ఆంధ్రాలో చేసుకుంటా, ఇలాంటివి ఎడ్యుకేషన్ సిస్టంలో పనికి రావు. సో జాగ్రత్తగా ఆలోచించండి. అండ్ చాలామంది మా ఫ్రెండ్ చెప్పారు, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, అది ఇది అంటుంటారు. ఏం డౌట్ ఉన్నా డైరెక్ట్గా మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియక ఈరోజు రిజల్ట్ వచ్చిందంటే ఈరోజే డిసైడ్ అయిపోయారు. నాకే కనీసం ఈరోజు ఒక 100 కాల్స్ వచ్చాయండి. తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మేము అడ్మిషన్ తీసుకుంటాం, మా ఒక పేపర్ పోయింది. కొంచెము ఆలోచించండి. ఈరోజే రిజల్ట్ వచ్చింది, టైం తీసుకోండి. ఓకే, సో టైం తీసుకొని ఆలోచించండి. సో నాకు తెలిసినందు NIOS అక్టోబర్ 2024లో రాయడము బెస్ట్ ఆప్షను. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు TOC కూడా ఉంటుంది. సో TOC తెలుసు అనుకుంటాను. నెక్స్ట్ దీని మీదనే ఒక వీడియో కూడా నేను మీకు చేస్తాను. సో ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసి అడగొచ్చు అండ్ డైరెక్ట్ కాల్ కూడా మీరు చేయొచ్చు. అండ్ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా అనిపించింది అనుకుంటాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైతే మెయిన్గా ఫెయిల్ అయ్యారో, ఓకే, సో ఫెయిల్ స్టూడెంట్స్కి పంపించండి. చాలా డిప్రెషన్లో ఉంటారు. ఫెయిల్ అవ్వడము పెద్ద విషయం ఏం కాదండి. ఆ సబ్జెక్ట్లో మీకు కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది అనుకోవడం తప్ప మనం ఎక్కువ డిప్రెషన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.